హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిడ్ ఈశాన్. మనం ఈరోజు ఇంట్లో పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పానీపూరి కర్రీ కోసం శనగలు 6 hours బిఫోర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు పానీపూరి కర్రీ కోసం ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న శనగలు, 3 మీడియం సైజ్ టమాటా, 2 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ క్యారెట్, హాఫ్ క్యాప్సికమ్, 1 మీడియం సైజ్ ఆలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేగనిద్దాం. వన్స్ ఆనియన్స్ వేగినాక ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, ఆలు అండ్ టమాటాని వేసుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని సరిపడంత ఉప్పు, చిటికెడు పసుపు, ముందుగా నానబెట్టుకున్న శనగలు వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ని క్లోజ్ చేసుకుందాం. కర్రీ బాయిల్ అయ్యేలోప మనం పానీపూరీస్ని రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ రెడీమేడ్ పానీపూరి ప్లేట్స్ని తీసుకొని ట్రేలో మంచిగా అరేంజ్ చేసుకొని ఆయిల్ని అప్లై చేస్తున్నా. బోత్ సైడ్స్ ఆయిల్ని అప్లై చేయాలి. ఇఫ్ ఇలా డిఫికల్ట్ అనుకుంటే ఒక బౌల్లో పానీపూరీస్ని తీసుకొని 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని కూడా ట్రేలో అరేంజ్ చేసుకోవచ్చు. వన్స్ నేను బోత్ సైడ్స్ ఆయిల్ రాసుకున్నాక ఎయిర్ ఫ్రైయర్ని ఆన్ చేసుకొని ఈ ట్రేని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. వన్స్ ఈ ట్రే ప్రాపర్గా సెట్ చేసుకున్నాక ఇప్పుడు టైమ్ అండ్ టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకుందాం. 200 degree టెంపరేచర్లో 3 minutes టైంని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం 3 minutes వెయిట్ చేసి మన పూరి అనేటివి ప్రాపర్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇంకా 1 minute టైం ఉంది, బట్ ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినాయి. సో ఆఫ్టర్ 1 minute మనం ఇంకా బయటకు తీసేద్దాం. సో మనం 1 minute టైం అయితే కంప్లీట్ అయిపోయింది, ప్రాపర్గా అయిపోయినాయి, ఇంకా బయటికి తీసేద్దాం. ఇప్పుడు పానీపూరి వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 400 ml ఆఫ్ వాటర్లో పానీపూరి మసాలా 4 tablespoon, పానీపూరి మిక్స్ 4 tablespoon వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నా. ఇక్కడ సరిపడేంత సాల్ట్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నా. సో మన పానీపూరి వాటర్ అని సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరి అండ్ వాటర్ బోత్ ఆర్ రెడీ. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. మనం బాయిల్ పెట్టుకున్న కర్రీ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాషర్ యూస్ చేస్తూ మంచిగా మ్యాష్ చేసుకుందాం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో ఈ స్టేజ్ వరకు మనం మ్యాష్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చపచ్చగా ఉన్నట్టు మ్యాష్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీది. ఆన్ చేసుకొని ఇందులో సరిపడే అంత కారం, చాట్ మసాలా ఒక 4 tablespoon ఆఫ్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పానీపూరి వాటర్ అనేది కూడా ఒక 4 tablespoon ఈ కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఎంతో ఫేవరెట్ అయిన టేస్టీ పానీపూరి వాటర్ అండ్ కర్రీ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఈ టైం టు సర్వ్ చాలా బాగుంటుంది. బిలీవ్ మీ, ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిడ్ ఈశాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.